హాయ్ హలో హరే కృష్ణ. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమందరం చాలా బాగున్నాము. దుబాయ్లో రాధా విష్ణు ఫ్యామిలీ వ్లాగ్స్. ఏం చేస్తున్నారండి? ఇక్కడ నేనేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కందిపప్పును ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తగ్గుతాయండి. కొద్దిగా బాగుంటుంది. చూడండి, ఒకసారి ఫ్రై చేసుకుని తినండి. పచ్చిగా చేసుకునే కర్రీ కంటే ఇది డిఫరెన్స్ కూడా బాగుంటుంది టేస్ట్లో కూడా. నెక్స్ట్ ఇంకా హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఎందుకంటే చెప్పాను కదా, నేను పౌర్ణమికి చేసుకుంటున్నాను కదా, కార్తీక పౌర్ణమి కోసం ఇలాగంతా. మాకు ఇక్కడ ఫైర్ బెల్ ఉంటుందండి. ఒక చిన్న పొగ వచ్చినా కూడా అది క్లీ అని అరుస్తూ ఉంటుంది. అయినా వేస్తాను కొద్దిగా. చూడండి, ఇక్కడ నేను కొద్దిగా అటుకులు తీసుకున్నాను, పప్పులు బెల్లము వేసి ఇచ్చాను. వాళ్ళకి ఆకలిస్తుందంటే వాళ్ళకు చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలకు కూడా అంతేనా? ఏదైనా ఆకలిస్తే మీరేమి ఇస్తారు? ప్రస్తుతానికి ఫ్రూట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఫ్రూట్స్ తినాలని లేదన్నారు. ఏదైనా స్నాక్ చేయమంటే అప్పుడు అంత టైం లేదు, ఓపిక లేదు అని చెప్పి ఆల్రెడీ 6:30 అయిందండి. ఇంకా మళ్ళీ ఫుడ్ కూడా తిన్నారు కదా అని ఇవి ప్రిపేర్ చేసి ఇచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీ పిల్లలకి ఇష్టం ఉంటే చేసి ఇవ్వండి, బాగుంటుంది టేస్ట్ అయితే. వీడిక్కడ హైడ్ చేసుకున్నాడు అక్కడ అన్న దగ్గర మిగిలితే తినాలని. లాస్ట్కి మళ్ళీ వాడి బౌలు నేను వీడియో తీస్తుంటే నేను ఎక్కడ తింటున్నాను మళ్ళీ వచ్చాడు. డ్యాన్స్ తర్వాత ఎద్దు నాకు ఇస్తావా ఒక స్పూను అంటే చూడండి పారిపోతాడు చూడండి. మళ్ళీ వాళ్ళ డాడీ బెడ్రూమ్లో అరిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అక్కడ తినద్దు అని చెప్పి. చూడండి, వాళ్ళ అన్నయ్య అడుగుతున్నాడు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నీ పెట్టుకొని అంటే, లేదన్నా నువ్వు కొద్దిగా మిగిలిస్తే నేను తినాలనుకున్నా నా బౌల్లో వేసుకొని అంట. ఇంకా ఇది మార్నింగ్ అండి. ఇవంతా క్లీన్ చేసి పూజకు రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. నీట్గా క్లీన్ చేసి పెట్టాను. మీకు ఎలా కనిపిస్తున్నాయో తెలియట్లేదు, లైటింగ్ సరిగ్గా లేనట్టుంది. నీట్గా క్లీన్ చేశానండి. ఇక్కడికి వస్తే ఇంకా ఎవరక్కడ నాన్న? గణేశ, కృష్ణుడు, శివుడు, లక్ష్మీదేవి. ఎవరు బేబీ, ఎవరు డాడీ, ఎవరు మమ్మీ? ఇది మమ్మీ, ఇది డాడీ, ఇది బేబీ. 2 బేబీసా? మళ్ళీ ఆడుకోవడానికి ఏనుగులు. ఆడుకోవడానికి ఏనుగులా? కదండి, జగన్నాథక సూత్రధారులతోనే మా వాడు గేమ్స్ ఆడుకుంటున్నాడు. వాడికి అది ఇష్టం అండి. ఎప్పుడు నేను ఇక్కడ స్వామి దగ్గర క్లీన్ చేసినా అలా మాట్లాడుతూ ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళని మమ్మీ డాడీ అని కూడా పిలుస్తూ ఉంటాడు. మీరు తప్పుగా తీసుకోవద్దండి. మేము చెప్తా ఉంటాం కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి చెప్పుకోవాలని. అందుకు వాడు మమ్మీ డాడీ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్.